హ్యాపీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మై ఛానల్ ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. బైనామిల్ థియరం చెప్పుకుంటున్నాము. ప్రాబ్లమ్ సెట్ 1లో 5 సమ్స్ ఇచ్చాను. ఆల్ దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ ఫర్ ఎంసెట్ అండ్ జేఈఈ. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ దృష్టి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ ఇవి. ఈ ప్రాబ్లమ్ సెట్ 1లో దిస్ ఈస్ ద లాస్ట్ వన్, 5th సమ్, 12th class. This is the 12th class on binomial theorem. Prove that C1 by C0 plus 2 into C2 by C1 plus 3 into C3 by C2 plus and so on plus n into Cn by Cn minus 1 equal to n of n plus 1 by 2. Solution లో LHS తీసుకుంటే LHS equal to C1 by C0 plus 2 into C2 by C1 plus 3 into C3 by C2 plus and so on plus n into Cn by Cn minus 1. ఇక్కడ ఇచ్చిన బైనామియల్లో దాని యొక్క పవర్ ఎంత అంటే n, ఎందుకంటే ఇక్కడ సఫిక్స్ అనేది సఫిక్స్లో n ఉంది కాబట్టి బైనామియల్ పవర్ n. ఇవన్నీ కూడా కోఫిషియన్స్ ఇచ్చారు. కోఫిషియన్స్ ఇచ్చేసి వాటి యొక్క రేషియోస్ C1కి C0కి రేషియో, C2కి C1కి రేషియో ఎలా. సమ్ అయితే చాలా ఈజీనే, ప్రాబ్లం అయితే చాలా ఈజీగా ఉంటుంది, కానీ స్టెప్స్ చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఈక్వల్ ఎక్కడ రాసుకోండి. C1 అంటే NC1 అని, NC1. C2 అంటే NC2 అంటే 2 ఇంటూ NC2, 3 ఇంటూ NC3, n ఇంటూ NCN, n ఇంటూ ఇక్కడ n అని కోఫిషియంట్, n ఇంటూ NCN. ఇప్పుడు C1 కదా NC1, NC1 అంటే ఎంత? NC1 అంటే n, NC1 ఈక్వల్ టు n. అలాగే NC0 ఈక్వల్ టు 1, NC1 అంటే n బై NC0 అంటే 1 ప్లస్ 2 ఇంటూ C2 అంటే NC2, NC2 అంటే n ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ హోల్డ్ బై NC1. NC1 అంటే n, n అంటే n బై 1 అని కదా, ప్లస్ 3 ఇంటూ NC3, n ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ హోల్డ్ బై NC2, n ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్. NC3కి రాసాం 3 ఇంటూ NC3 అంటే n ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ హోల్డ్ బై NC2 అంటే n ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n ఇంటూ NCN. NCN అంటే ఎంత? NCN అన్నా కానీ 1, NCN అన్నా కానీ 1 అవుతుంది కాబట్టి n ఇంటూ 1 బై NCN, NCN మైనస్ 1, NCN మైనస్ 1, NCN మైనస్ 1 అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ ఆఫ్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్, n ఇంటూ NCN అంటే దీని వాల్యూ ఎంత? NCN అంటే 1 బై ఇది NCN మైనస్ 1, NCN మైనస్ 1, ఇది NCN మైనస్ 1 అంటే n మైనస్ 1 ఆర్ అనుకున్నప్పుడు NCR అంటే n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్, r అంటే n మైనస్ 1 కదా, ఇంటూ n మైనస్ ఆఫ్ r ఫ్యాక్టోరియల్, r రావాలి, r అంటే n మైనస్ 1. అది ఆ స్టెప్ జాగ్రత్తగా ఉండాలి. దిస్ ఈక్వల్ టు n ప్లస్ 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, 2 బై 2 ఫ్యాక్టోరియల్ కదా, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ 2 క్యాన్సిల్ అవుతుంది, అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 2 ఇంటూ 1 కదా, 2 క్యాన్సిల్, ఇంకేముంటుంది
n factorial by n minus 2 factorial into n by 1 అంటే 1 by n ప్లస్ 3 factorial. 3 factorial అంటే 3 into 2 into లేదంటే ఒకసారి రాద్దాం 3 into n factorial by 3 factorial into n minus 3 factorial into ఇదెలా ఉంది 2 factorial by into n minus 2 factorial by n factorial 3 into n factorial by 3 factorial into n minus 3 factorial into ఇది డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ ఈ 2 ఫ్యాక్టోరియల్ అంటే అనేది న్యూమరేటర్ అవుతుంది 2 ఫ్యాక్టోరియల్ into n minus 2 factorial by n factorial ప్లస్ and so on plus n into 1 n by into ఇదెలా ఉంది పైకి వెళ్ళిపోతుంది n minus 1 into n minus n plus 1 factorial okay sir Aisha by n factorial by n factorial is equal to n plus n factorial అంటే రాయొచ్చు ఈ స్టెప్ పై రాసేద్దాం n plus equal to n plus n factorial అంటే n into n minus 1 into n minus 2 factorial by n minus 2 factorial into n ఇక్కడ n ఉంది కదా n factorial అంటే n into n minus 1 into n minus 2 factorial by n minus 2 factorial into n plus 3 into n factorial ఇక్కడ ఉన్న n factorial క్యాన్సిల్ అవుతాయి ఇంకేముంటుంది 2 factorial 3 into 2 factorial 2 into 1 into n minus 2 factorial n minus 2 factorial అంటే n minus 2 into n minus 3 factorial ఈ n minus 2 factorial ఇలా రాసుకున్నాం whole divided by 3 factorial అంటే 3 factorial అంటే 3 into 2 into 1 into n minus 3 factorial into n minus 3 factorial plus n factorial n minus n అంటే క్యాన్సిల్ అవుతుంది 1 factorial అంటే 1 పైన ఏముంటుంది plus n plus and so on n into n minus 1 by n factorial n factorial అంటే n into n minus 1 n minus 1 factorial రాస్తాం పైన ఇక్కడ n minus 1 factorial ఉంటుంది n into n minus 1 factorial by n minus 1 factorial this equal to ఈ n minus 2 factorial n minus 2 factorial cancel ఈ n cancel 3 into 2 into 1 will cancel n minus 3 factorial cancel ఇక్కడ n minus 1 factorial n minus 1 factorial n cancel this equal to n plus n minus 1 plus n minus 2 plus and so on plus last step into 1 ఉంటుంది
అంటే n ప్లస్ n మైనస్ 1 ప్లస్ n మైనస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1 అంటే n మైనస్ 2 నెక్స్ట్ ఏమొస్తుంది n మైనస్ 3 నెక్స్ట్ n మైనస్ 4 నెక్స్ట్ n మైనస్ 5 అండ్ సో ఆన్ ప్లస్ 1 లాస్ట్ కల్లా 1 వచ్చేస్తుంది. అంటే సపోజు ఇదంతా కూడా ఎంతకి ఈక్వల్ అవుతుంది సిగ్మా ఎన్కి ఈక్వల్ అవుతుంది. ఇదంతా కూడా సిగ్మా ఎన్కి ఈక్వల్ అవుతుంది. సిగ్మా ఎన్ అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్హెచ్ఎల్ నంబర్స్. సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్హెచ్ఎల్ నంబర్స్ అంటే దిస్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 బై 2. n ఇంటూ n ప్లస్ 1 బై 2. ఇదంతా కూడా సిగ్మా ఎన్కి ఎందుకు ఈక్వల్ అవుతుందంటే సపోజ్ n అంటే ఒక 5 అనుకోండి, n ఈక్వల్ 5. n ఈక్వల్ 5 అయితే ఇక్కడ 5 రాస్తాం. 5 మైనస్ 1 ప్లస్ 5 మైనస్ 2 ప్లస్ 5 మైనస్ 3 ప్లస్ 5 మైనస్ 4. అదే కదా ఎలా ఏముంటుంది ఇప్పుడు దిస్ ఈక్వల్ 5 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 1 అంటే ఇదంతా కూడా ఏంటి దిస్ ఈక్వల్ సిగ్మా 5. సిగ్మా 5 కాబట్టి n ప్లస్ ఆఫ్ n మైనస్ 1 ప్లస్ n మైనస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1 అంటే ఇక్కడ n ఈ నంబర్ అనేది గ్రాడ్యువల్ డిక్రీజ్ అవుతుంది. 1/1 డిక్రీజ్ అవుతూ లాస్ట్ 1 అవుతుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటి ఫస్ట్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్. ద సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్. ద సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ కాబట్టి సిగ్మా n అంటే n ఇంటూ n ప్లస్ 1 బై 2. ద సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ ఈక్వల్ టు n ఆఫ్ n ప్లస్ 1 బై 2. దిస్ ఈక్వల్ టు RHS. కాబట్టి LHS ఈక్వల్ టు RHS. చాలా జాగ్రత్తగా స్టెప్స్ చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. అంతే సమ్ అయితే ఈజీనే కానీ స్టెప్స్ మాత్రం జాగ్రత్తగా రాసుకోవాలి.